ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట పేరుతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి హెచ్చరించింది. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలో ఉన్న వై జంక్షన్ను ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కోసం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గత కొన్ని రోజుల క్రితం భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని అదునుగా చేసుకున్న కొంతమంది అపరిచిత వ్యక్తులు శివాజీ మహారాజు చిత్రపటంతో కూడిన నకిలీ రసీదులను సృష్టించి అక్రమంగా విరాళాలు సేకరిస్తున్నట్టు కమిటీ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తులకు విరాళాలు ఇచ్చి మోసపోవద్దని ప్రజలని కోరారు. జై శ్రీరామ్. నా పేరు మధు. హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి కమిటీ సభ్యులు మేమంతా. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం పోయిన ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మాజీ భారత పార్లమెంట్ సభ్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేశాము. ఛత్రపతి శివాజీ విగ్రహం కోసమని. ఆ విగ్రహం కోసం మేము మొత్తం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేయాలని అనుకుంటున్నాము. చేస్తాము, రాబోయే రోజుల్లో చేస్తాము, చందాలు కూడా వసూలు చేస్తాము. ఇప్పుడు మాది వచ్చేసి ఒరిజినల్గా వచ్చేసి ఇది హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి. ఇది మా రిజిస్ట్రేషన్ కమిటీ. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. మేము దీని ద్వారానే చందాలు వసూలు చేయడానికి మీ దగ్గరికి వస్తాము. దయచేసి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈ కమిటీ సభ్యులకే, ఈ కమిటీకే ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఈ చందా రసీదు మీద ఫోన్ నంబర్లు, మా కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇది ఫేకా ఒరిజినల్ అనేది